ఈ మధ్యన పోర్టల్‌లో ఎక్కువగా ఆర్డర్‌లొస్తున్నాయి. ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తున్నాయి అని పోర్టర్ అయితే లాగిన్ చేసి పెట్టినా. లాగిన్ చేసిన వెంటనే ఆన్‌లైన్‌లోకైతే వెళ్ళిపోయింది. కానీ ఆర్డర్ అయితే రాలేదు. ఇప్పటి వరకు ఎర్నింగ్స్ కూడా ఇంకా ఏమీ చేయలేదు. ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాము. ఎగ్జాక్ట్‌గా 1 అవర్ 9 మినిట్స్ అయితే లాగిన్ చేసి ఉన్నాను. ఇప్పటి వరకు స్టిల్ ఆర్డర్ అయితే రాలేదు. నాకు పిచ్చి లేసిపోయింది. ఏంట్రా గంట సేపటి నుంచి లాగిన్‌లో ఉన్నా ఇంకా ఆర్డర్ కూడా రాలేదని చెప్పేసి ఇక్కడి నుంచి అయితే రాణిగంజ్ అయితే మూవ్ అయ్యాను. రాణిగంజ్ దగ్గరలో ఉంటుండగా నాకు ₹149 బుకింగ్ ఒకటి వచ్చింది. రాగానే యాక్సెప్ట్ చేశాను. వేరే వాళ్ళు ఎవరైనా తీసేసుకుంటారేమో అని భయానికి. అప్పుడు నాకు అర్థమైంది ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ ఏరియాలో ఉంటే మనకి పోర్టల్లో ఎక్కువగా ఆర్డర్లు వస్తాయి అని. నావిగేషన్ ఫాలో అవుతూ పికప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. లొకేషన్ రాగానే ఇక్కడ కస్టమర్ నెంబర్ అయితే ఉంది. నెంబర్ కి కాల్ చేశాను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన అడ్రస్ అయితే నాకు కనపడలేదు. వాళ్ళ షాప్ ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఒక 5 నిమిషాల టైం అయితే ఇక్కడ వేస్ట్ అయిపోయింది. ఫైనల్లీ షాప్ అడ్రస్ అయితే దొరికింది. అక్కడికి వెళ్ళి మెటీరియల్ అయితే పిక్ చేసుకున్నాను. ఇదే ఆ బాక్స్ చూడటానికి పెద్దగా ఉంది కానీ బాక్స్ అయితే పెద్దగా వెయిట్ ఏమీ లేదు. వెనకాల తాడుతో మంచిగా కట్టేసుకుని ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోయాను. ఈ ఎండ చూస్తే చాలా బీభత్సంగా ఉంది. మరోవైపు ట్రాఫిక్ దూల తీరిపోతుంది. ఈ ట్రాఫిక్ లో బైక్ నడిపించాలంటే సాహసమని చెప్పుకోవాలి. ఇంత ఎండలో నా ఫోన్ కూడా ఓవర్ హీట్ అయిపోతుంది. ఫోన్ మ్యాప్ వాడదామంటే కూడా యూజ్ అవ్వట్లేదు. అప్పుడు అనిపించింది భయ్య చిన్నప్పుడు చదువుకుంటే ఇప్పుడు ఈ తిప్పలు తప్పేవి కదా అనేసి. మీలో కూడా కొంతమంది స్కూల్లో కాలేజ్ ఎగ్గొట్టేసి ఇన్స్టెంట్ క్యాష్ కోసం ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ కాలేజెస్ కి స్కూల్స్ కి మీరు ఇప్పుడే వెళ్ళగలరు. ఇలాంటి పనులు అవాయిడ్ చేయండి. బుద్ధిగా చదువుకోండి. మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. లేదా ఏదైనా స్కిల్ నేర్చుకోండి. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వర్క్స్ అనేవి టెంపరరీ వర్క్స్ మాత్రమే. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. హెల్మెట్ పెట్టి ఈ ఎండలో నా తల అంతా తడిచిపోయింది. ఒకసారి కస్టమర్ కి కాల్ చేసి బయటికి రమ్మన్నాం. కస్టమర్ కి కాల్ చేశాను. పక్కనే బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ సెల్లర్ లో పెట్టండి, నేను వచ్చి పార్సల్ రిసీవ్ చేసుకుంటానని చెప్పి అన్నారు. ఆ కింద గేట్ దగ్గర పెట్టేసి నేనైతే వచ్చేసాను భయ్య. ఫినిష్ చేసిన వెంటనే ₹72 ఇంకొక బుకింగ్ అయితే వచ్చింది. బుకింగ్ రాగానే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ జస్ట్ 400 మీటర్స్ మాత్రమే ఉంది. డైరెక్ట్ పికప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. రాగానే వాళ్ళ షాప్ అయితే కనిపించింది. కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా షాప్ లోపలికి అయితే వెళ్ళి మెటీరియల్ అయితే పిక్ చేసుకున్నాం. మెటీరియల్ కూడా చాలా చిన్న మెటీరియల్ బాక్స్ అయితే ఉంది. దాన్ని మనం డెలివరీ చేయాలి. పార్సల్ తీసుకున్న వెంటనే నావిగేషన్ త్రూ డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చాను. పర్సన్ రెడీగా ఉన్నాడు. ఆ మెటీరియల్ అయితే అతనికి అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే ట్రిప్ అనేది క్లోజ్ చేద్దాము. ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాము. మనం జస్ట్ 2.6 కిలోమీటర్ మాత్రమే ట్రావెల్ చేసాం. వావ్, ₹72 ఎర్నింగ్స్ తో వచ్చాయి. ఈ అమౌంట్ మొత్తం మనదేనంటే కాదు భయ్య. కమిషన్ కూడా కట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం 2 ఆర్డర్లు కంప్లీట్ చేసాం. ఈ 2 ఆర్డర్కి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో చూద్దాం. 2 ఆర్డర్లకి కలిపి ₹207 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. లాస్ట్ ట్రిప్ 2.6 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు మనకి ₹65 ఎర్నింగ్స్ అయితే ఇచ్చారు. ఆ ఆర్డర్ కంప్లీట్ చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. బోయిన్పల్లి నుంచి బంజారాల్స్ కి ₹198 ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. చాలా చిన్న మెటీరియల్ ఇచ్చారు. నాది బైకే కాబట్టి ఫ్రంట్ పెట్టుకొని నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కి వచ్చి కస్టమర్ కి కాల్ చేసిన 5 మినిట్స్ తర్వాత అయితే వచ్చి తన మెటీరియల్ తనైతే తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు లాంగ్ ట్రిప్ కదా, ఈ లాంగ్ ట్రిప్ లో వాళ్ళు ఎంత కమిషన్ కట్ చేశారు అనేది చూద్దాం. ఒకసారి అయితే ట్రిప్ అనేది ఓపెన్ చేసిన ₹182 అయితే మనకి ఇచ్చారు. వీళ్ళు జస్ట్ ₹11 మాత్రమే కమిషన్ అయితే కట్ చేసుకున్నారు. ఇంకా నా ఫైనల్ ఎర్నింగ్స్ అయితే చూద్దాం. 9 అవర్స్ లాగిన్ లో ఉంటే ₹757 ఎర్నింగ్స్ మాత్రమే అయ్యాయి. ఓన్లీ పోర్టర్ లో అయితే సర్వే అవడం కష్టం. బైక్ టాక్సీ కూడా చేసుకుంటే మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. పోర్టర్ ఎర్నింగ్స్ సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్ ఉంది. ఒకసారి అయితే విజిట్ అవ్వండి.